హాయ్ అండి. ఇప్పుడు టైం వచ్చేసి 6:18 నిమిషాలు అవుతుంది. అతి ఆశ గతి నష్టం అంటే ఇదేనేమో. ఈ మాట చెప్పడానికి రీజన్ నేను లాస్ట్కి అయితే చెప్తాను. ఈరోజైతే మునక్కాయ సాంబారు అన్నం అయితే వండుతున్నాను. ఇక్కడ చూడండి, నేనైతే ఆనియన్స్ టమాటో అయితే కట్ చేసుకుంటాను. మునక్కాయలను అయితే కడిగి ముందుగానే పక్కనైతే పెట్టేసుకున్నాను. ఇప్పుడు అవతల పక్క స్టవ్ పైన ఏమో బియ్యం అయితే కడిగి పెట్టుకున్నాను. కొలత చూసుకొని సాయంత్రం 5కి నానబెట్టుకున్నాను కాబట్టి ఇప్పుడు పెట్టేశాను. అన్నం అయితే ఒక పక్క అయితే ఉడుకుతుంది. ఇవతల పక్క అయితే నూనె వేసి గిన్నెలో ఉల్లిగడ్డలు టమాటా మునక్కాయ ముక్కలు వేసి మంచిగా వేపించుకున్నాను. వేగిన దాంట్లో పసుపు ఉప్పు వేసి మంచిగా కలుపుకున్న అల్లం పేస్ట్ కూడా వేసి మంచిగా ఇది చింతపండు రసం కారం నీళ్ళు వేసి మంచిగా మగ్గించుకున్నాను. నీళ్ళు పోసి ఉడికించుకున్నాను. ఇతలో అయితే అన్నం అయితే ఉడుకుపట్టడానికి వచ్చింది. ఒకసారి ఇలా కలిపేసుకొని సాంబార్లో అయితే పప్పు వేసుకొని ధనియాల పొడి సాంబార్ మసాలా వేసి ఉడికించుకున్నాను. పప్పు అన్నం రెడీ అయిపోయింది. మన ఛానల్ని కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. ఉంటాను.